ఇప్పుడు మోషే జీవిత చరిత్ర స్టార్ట్ అయింది. మోషేను ఫరో కుమార్తె స్వీకరించింది కదా. మరి ప్యాలెస్లో మోషే ఎలా పెరిగాడు, ఏ విద్యలు నేర్చుకున్నాడు, ఎంతకాలం పెరిగాడు, ఎందుకని మర్డర్ చేశాడు, హత్య మోషేకి ఎటువంటి కష్టాన్ని తీసుకొచ్చింది, ఆ తర్వాత ఎక్కడికి పారిపోయాడు, ఏ విధంగా దేవుడి చేతిలో పడ్డాడు, ఆ తర్వాత ఎలా మారిపోయాడు. ఒక్కటి కాదండి, ఇక నుంచి ప్రతి ఆదివారం మీరు కని విని ఎరుగున రీతిలో అద్భుతమైన సందేశాలు, అద్భుతమైనటువంటి బైబిల్ దృశ్యాలు మీరు కళ్ళారా చూడబోతున్నారు. మీ బంధువులకు తెలియచేయండి, మీ స్నేహితులకు తెలియచేయండి. మీతో పాటు వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఈ అద్భుతమైన సందేశాల ద్వారా, ఈ అద్భుతమైనటువంటి దృశ్యాల ద్వారా వారి జీవితాలు బాగు చేసుకుంటే ఎంత బాగుంటుంది. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉంది. ఒంటరిగా రాకండి, కుటుంబంగా రండి. బాగుపడాలని ఆశపడే వాళ్ళు ఎవరైనా మీ స్నేహితులు, బంధువులు ఉన్నట్లయితే బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి తీసుకురండి. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి, కుటుంబంగా రండి. స్థలం PNR ఫంక్షన్ హాల్, పాత బస్టాండ్ ఎదురుగా, ప్రొద్దుటూరు.